ఫ్రెండ్స్, జీవితంలోని ప్రతి ఒక్క క్షణాన్ని ఎంతో సంతోషంగా గడపాలని అంటారు. ఎందుకంటే తర్వాతి క్షణం ఎవరి విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వాస్తవం కూడా ఇదే. రాబోయే క్షణం కోసం మనం ఎంత రెడీ అయినా కూడా కాలచక్రం ఎప్పుడు మనపైనే తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎవరిని మింగేస్తుందో కేవలం దానికి మాత్రమే తెలుసు. అయితే మీలో చాలా మంది విషయంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి అంటే ఆ టైంలో మీకు ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది కాబట్టే వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాని అని అనుకుంటారు. సో ఈరోజు ఈ వీడియోలో కూడా నేను మీకు అటువంటి లక్కీ మూమెంట్స్నే చూపిస్తాను. వాళ్ళ అదృష్టాన్ని చూస్తే ఈ ప్రపంచంలో వీళ్ళకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని మీరు తప్పకుండా ఒప్పుకుంటారు. అయితే అందుకోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొదట ఈ వ్యక్తిని చూడండి. ఇతను రోడ్ పైన స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు. స్కేటింగ్ టైంలో ఇతని విషయంలో ఏం జరుగుతుంది అంటే అది చూసి మీరు కూడా షాక్ అవుతారు. వేగంగా వస్తున్న కార్ వైపు వెళ్ళిపోతాడు. అయినా లక్కీగా తప్పించుకునేస్తాడు. ఈ వ్యక్తిని చూడండి. ఇతను తన బైక్ పైన రైల్వే లైన్ని క్రాస్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కొన్ని సెకండ్స్ అతను క్రాస్ చేయటం ఆలస్యమైన ఇతని విషయంలో చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ అతని అదృష్టం బాగుంది. అందువల్లే అతను వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి సైకిల్ తొక్కుతూ ఈ చెట్టును దాటి వెళ్తున్నాడు. దాని తర్వాత ఇలా జరిగింది. కొంచెం లేట్గా వెళ్ళింటే ఆ చెట్టు అతని మీద పడిపోయేది. ఎప్పుడైతే ఒక ప్లేన్ మీ తలకు చాలా దగ్గర నుంచి వెళ్తుందో అప్పుడు ఎలా అనిపిస్తుంది? బహుశా మీరు ఎప్పుడు ఇటువంటి విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. కానీ ఇక్కడ ఈ వీడియోని చూస్తే మీకు ఈ సీన్ చాలా భయంకరంగా ఉంటుందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. చూడండి, ఈ ఏరోప్లేన్ ఎంత కిందకు వెళ్తూ ఉందో కొంచెం మిస్ అయినా అక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు పోయేవి. ఇక్కడ రోడ్ పైన చాలా స్పీడ్గా వెళ్తున్న ట్రక్ యొక్క బ్యాలెన్స్ సడన్గా అవుట్ అయింది. అందులో ఉన్న కర్రలు వచ్చి ఈ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్కి తగులుతాయి. దానివల్ల అక్కడ పక్కనే నిలబడి ఉన్న ఈ ఇంటి ఓనర్ ముసలావిడ కొద్దిపాట్లో తప్పించుకుంది. ఒకవేళ ఈ ఫెన్సింగ్ లేకపోయి ఉంటే ఈ ముసలావిడ తప్పించుకోవడం చాలా కష్టమయ్యేది. ఇక్కడ సముద్రంలో చేపలు పడుతున్న ఈ వ్యక్తుల ఆనందానికి అవధులు లేవు. ఒక చేప సడన్గా ఎగురుతూ వచ్చి వాళ్ళ బోట్లోనే పడింది. గంటల తరబడి గాలం వేసుకుని కూర్చున్నా కూడా ఒక చేప కూడా పడదు. కానీ వీళ్ళ అదృష్టాన్ని చూడండి. ఈ ఇన్సిడెంట్ని చూడండి. బహుశా ఈ కారులో ఉన్న వ్యక్తి తాగి ఉన్నాడో లేదా ముందు ఉన్న వ్యక్తితో అతనికి ఏదైనా శత్రుత్వం ఉందో తెలియదు. కానీ ఇతని అదృష్టం మాత్రం బాగుంది కాబట్టి ఇతను సరైన టైంకి జంప్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ కార్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇతని కారుకి ఈ ట్రక్ వల్ల యాక్సిడెంట్ అయ్యేది. కానీ ఇతను కొద్దిపాట్లో తప్పించుకున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి. ఇతను బహుశా తన భార్యతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు ఉన్నాడు. అందువల్ల అతనికి ఇంత పెద్ద ట్రైన్ ముందు నుంచి వెళ్తున్నప్పటికీ అస్సలు కనిపించటం లేదు. డైరెక్ట్గా అలాగే వెళ్తూ ఉన్నాడు. అయితే అతని అదృష్టం బాగుంది కాబట్టి సరైన టైంకి వెనక్కి జరిగాడు. ఇక్కడ కార్ పార్కింగ్ చేసే టైంలో అంతా సరిగ్గానే ఉన్నింది. కానీ కార్ని పార్క్ చేసేసిన కాసేపటి తర్వాత ఆ కార్ కింద ఉన్న నేల కృంగిపోయింది. కానీ కారు మాత్రం సేఫ్గా దాని ప్లేస్లో అలాగే నిలబడి ఉంది. కానీ దీన్ని ఈ కార్ ఓనర్ యొక్క అదృష్టమనాలో ఇంకేమనాలో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇక్కడ ఈ అమ్మాయిని అదృష్టపు నిధి అనటంలో ఎటువంటి డౌట్ లేదు. అందువల్లే 2 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొంటున్న టైంలో ఈమె వాటి మధ్యలో నిలబడి ఉన్నప్పటికీ సేఫ్గా బయటపడింది. ఇక్కడ నీటిలో స్విమ్ చేస్తున్న ఈ వ్యక్తి యొక్క స్పీడ్ కొద్దిగా తగ్గినా ఇతనికి ఇది చివరి రోజు అయ్యేది. ఎందుకంటే ఈ భయంకరమైన మొసలి అతని కాలును తన నోటితో పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ కొన్ని ఇంచెస్ దూరం వల్ల అతను తప్పించుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ ని చూడండి. ఇక్కడ రోడ్ కి సైడ్ నుంచి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రోడ్ పైన వెళ్తున్న వెహికల్స్ మధ్యలో నుంచి ఒక టైర్ చాలా స్పీడ్ గా వస్తుంది మరియు ఆ అమ్మాయి తలపై నుంచి ఎగురుతూ ముందుకు వెళ్తుంది. అది కూడా జస్ట్ కొన్ని ఇంచెస్ లో ఆమె తప్పించుకుంది. దీన్ని ఆమె అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈమె చాలా పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుంది.
ఇక్కడ భారీగా వర్షం పడుతున్న టైంలో రోడ్డుకి సైడ్లో ఉన్న ఈ బరువైన బిల్ బోర్డ్ సడన్ గా రోడ్డుపై వెళ్తున్న ఒక కారుకి చాలా దగ్గరలో పడుతుంది. ఒకవేళ ఈ కారులో ఉన్న వ్యక్తి కాస్త వెనక్కు ఉన్నా లేదా ముందుకు ఉన్న ఆ భయంకరమైన బిల్ బోర్డ్ అతని కార్ని ముక్కలు చేసేసేది. ఇక్కడ ఈ క్రాసింగ్ దగ్గర చాలా స్పీడ్గా వెళ్తున్న 2 బైకులు కొన్ని ఇంచుల దూరంతో ఒకదానికొకటి ఢీకొనకుండా తప్పించుకున్నాయి. ఈ ఇద్దరు బైకర్స్ అదృష్టం చాలా బాగుంది. అందువల్లే ఇటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో కూడా వీళ్ళు యాక్సిడెంట్ అవ్వకుండా తప్పించుకున్నారు. ఇక్కడ అడవిలోని నదిలో ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలపై నుంచి సడన్ గా ఒక లావైన కొమ్మ వచ్చి పడుతుంది. కానీ దేవుడి దయ వల్ల ఆ కొమ్మ వీళ్ళపైన పడలేదు. లేకపోతే వీళ్ళ ఎంజాయ్మెంట్ కి ఇదే చివరి రోజు అయ్యేది. ఇప్పుడు కాస్త కారు యొక్క డాష్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ భయంకరమైన ఇన్సిడెంట్ ని చూడండి. ఇక్కడ రోడ్డు పైన వెళ్తున్న వెహికల్స్ మధ్యలో నుంచి వెళ్తూ సడన్ గా ఒక ప్లేన్ క్రాష్ అవుతుంది. దీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతగానో భయపడిపోయారు. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి అదృష్టం బాగుంది. అందువల్ల ఆ ప్లేన్ ఆ కారు ముందు నుంచి వెళ్ళిపోతుంది. లేకపోతే అతను తప్పించుకోవడం చాలా కష్టమయ్యేది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఒకవేళ మీరు రోడ్డు పైన రిలాక్స్గా నడుస్తూ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదం అనేది కేవలం ముందు వెనుక నుంచి మాత్రమే కాదు, పైనుంచి కూడా రావచ్చు. ఎందుకంటే ఇతని విషయంలో ఏం జరిగిందో చూడండి. ఆ కత్తి గనక అతని తలపై పడింటే ఎంత ఘోరం జరిగేదో కదా. ఈ భయంకరమైన ఆ సీన్ని చూడండి. ఒకవేళ ఈ వ్యక్తి ఒక్క అడుగు ఆగినా అతని విషయంలో ఏం జరిగేదో ఎవ్వరూ ఊహించలేరు. బహుశా ఈరోజే అతని చివరి రోజు అయ్యేది. ఈ ఇన్సిడెంట్ని చూడండి. ఈ ఇన్సిడెంట్ని చూస్తే మీకు ఏదైనా బాలీవుడ్ మూవీ యొక్క సీన్ గుర్తుకు వచ్చే ఉంటుంది కదా. కానీ ఈ వ్యక్తి ఏదైతే చేశాడో అది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ రెస్టారెంట్ బయట కూర్చుని ఉన్న ఈ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ సంతోషంగా తింటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ విషయంలో ఏం జరిగిందో మీరే చూడండి. నిజానికి ఇది మనసును కదిలించే సీన్. చూడండి ఎంత స్పీడ్గా ఎక్కడి నుంచో ఒక టైర్ ఎలా వచ్చిందో. కొంచెం మిస్ అయింటే వాళ్ళందరినీ కొట్టేసేది. ఇప్పుడు ఈ సీన్ చూడండి. ఈ కారులో ఉన్న వ్యక్తి అదృష్టం నిజంగా చాలా బాగుంది అనటంలో ఎటువంటి డౌట్ లేదు. అందువల్లే అతను తన కారును సరైన టైంలో ఆపగలిగాడు. ఇక్కడ ఈ ఓవర్లోడ్ ట్రక్ని జాగ్రత్తగా చూడండి. ఇందులో చాలా వస్తువులను లోడ్ చేసిన తర్వాత కూడా ఇది ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తూ ఉంది. దీన్ని చూస్తే ఇది బ్రిడ్జ్కి తప్పకుండా తగులుతుంది అని అనిపిస్తుంది. కానీ ఈ ట్రక్ డ్రైవర్ అదృష్టం బాగుంది. అందువల్ల కొద్ది ఇంచుల దూరంలో ఈ బ్రిడ్జ్కి తగలకుండా దాన్ని కింద నుంచి తీసుకువెళ్ళగలిగాడు. నిజంగా ఇది చాలా అద్భుతమనే చెప్పాలి. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.